నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఐకానిక్ టవర్స్ నిర్మించే ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఐకానిక్ టవర్స్ కి సంబంధించిన పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఒక్కొక్క టవర్ దగ్గర ఒక్కొక్క వర్క్ ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది. నా బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు, టవర్ నెంబర్ 3 దగ్గర అయితే మనం ఉన్నాము. టవర్ నెంబర్ 3 కి రీసెంట్ గానే ఆటో క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా టవర్ కి సంబంధించిన పై వర్క్ అయితే తీసుకొచ్చారు. ప్రెసెంట్ మధ్యలో ఉన్న టవర్ అంతా పై వరకు లిఫ్ట్ అయింది. అలాగే డయాగ్రిడ్ కాలమ్స్ కి సంబంధించిన పనులు కూడా బేస్మెంట్ లెవెల్ అంతా కంప్లీట్ అయిపోయి సెకండ్ లెవెల్ కోసం ఏంటంటే నోడ్లను కూడా ఫిక్స్ చేస్తున్నారు. ఒక లెవెల్ వరకు అయితే పై వరకు వచ్చింది. ఈ టవర్స్ నిర్మాణం వచ్చేసి అవుట్ సైడ్ టవర్ క్రేన్ ఏర్పాటు చేసుకున్నారు. అలాగే మొబైల్ క్రేన్ ద్వారా మధ్యలో ఉన్న ఇది ఏదైతే ఉందో అది వచ్చేసి ఆటో క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా ఏంటంటే టవర్ అంతా పైకి లెగుస్తుంది. అంటే హైడ్రాలిక్ ద్వారా ఆటో క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా ఏంటంటే ఒక్కొక్క ఫ్లోర్ అయితే పైకి లెగిసిద్ది. ప్రెసెంట్ ఈ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర ఒక్కొక్క టవర్ దగ్గర ఒక్కొక్క వర్క్ ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది. టవర్ 2 దగ్గర ఏంటంటే సెకండ్ లెవెల్ ఫిక్స్ చేయడం కోసం నోడ్ని అయితే తీసుకొచ్చారు. ఆ నోడ్ని కూడా త్వరలోనే ఫిక్స్ చేస్తారు. ఒక్కొక్క టవర్ దగ్గర ఒక్కొక్క ప్రోగ్రెస్ కనిపిస్తుందని చెప్పా కదా. ఈ టవర్ 5 దగ్గర కూడా ఏంటంటే టవర్ 2 అంటే ఇంకో టవర్ క్రేన్ ఏర్పాటు చేసుకోవడం కోసం అక్కడ కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాను. నేను ఈ వీడియోలో ఈ 5 ఐకానిక్ టవర్స్ కి సంబంధించిన వర్క్ స్టేటస్ అయితే చూపిస్తాను. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చి 1 వీక్ అయితే అవస్తుంది. ప్రెసెంట్ ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఎంతవరకు వర్క్ కంప్లీట్ అయిందో మీకు ఈ వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి 5 ఐకానిక్ టవర్స్ ఎలా కనిపిస్తున్నాయో. 5 ఐకానిక్ టవర్స్ దగ్గర ఒక్కొక్క టవర్ దగ్గర ఒక్కొక్కలాగా వర్క్ ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది. టవర్ 5 దగ్గర ఇప్పుడు ఏంటంటే బూమ్ ప్రెజర్ మిషనరీస్ అయితే ఇన్స్టాలేషన్ చేసుకున్నారు. ఆ బూమ్ ప్రెజర్ మిషనరీ ద్వారా ఏంటంటే కోర్ వాల్ కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటారు. అలాగే టవర్ 4 దగ్గర ఏంటంటే ప్రెసెంట్ కోర్ వాల్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా టవర్ 3 దగ్గర ఏంటంటే ఆటో క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా ఈ టవర్ పైకి లేసే పనులు అయితే జరుగుతున్నాయి. ఇంకా టవర్ 2 టవర్ 1 దగ్గర కూడా ఏంటంటే ఒక్కొక్కలాగా వర్క్ ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది. టవర్ 1 దగ్గర డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులు అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చినాయి. ఇంకా టవర్ 2 దగ్గర ఒక లెవెల్ కంప్లీట్ అయిపోవడంతో ఇంకో లెవెల్ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేయడం కోసం నోడ్ని ఫిక్స్ చేయడం కోసం రెడీ చేసుకుంటున్నారు. ఈ ఏరియా మొత్తం చూడండి ఎలా కనిపిస్తుందో. నేను ఈ వీడియోలో ప్రతి ఒక్క టవర్ దగ్గర ప్రెసెంట్ ఇప్పుడు వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఎంతవరకు కంప్లీట్ అయింది మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఈ 5 ఐకానిక్ టవర్స్ వచ్చేసి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సూపర్ బ్లాక్ ఈలో అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడే అసెంబ్లీ కూడా వస్తుంది. ఈ ఐకానిక్ టవర్ 1, 2 ఏదైతే ఉందో ఇది షాపూర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన డయాగ్రిడ్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ని ఛత్తీస్గఢ్ నుండి అయితే తెప్పించుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ లోని బిలాయి అనే సిటీ దగ్గర నుండి ఈ డయాగ్రిడ్ కాలమ్స్ అయితే వస్తున్నాయి. నాన్ స్టాప్ గా బ్యాక్ టు బ్యాక్ ఈ డయాగ్రిడ్ కాలమ్స్ అలాగే నోడ్లు ఇవన్నీ వస్తున్నాయి. వచ్చినట్టు ఇక్కడ అన్లోడ్ అయితే చేసుకుంటున్నారు. ఒక్కొక్క డయాగ్రిడ్ కాలమ్ వచ్చేసి దాదాపు 15 టన్నుల బరువుతో అయితే ఉంటుంది. అలాగే ఒక్కొక్క నోడ్ వచ్చేసి 18.5 టన్నుల బరువుతో ఉంటుంది. ఒక ట్రక్కులో ఒక 2 కాలమ్స్ వరకు అయితే వస్తున్నాయి. ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తున్నాయో ఏంటంటే ఒక లెవెల్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో లెవెల్ ఏర్పాటు చేసేటప్పుడు ఈ డౌన్లో అయితే పెడతారు. ప్రెసెంట్ ఈ ఏరియా మొత్తంలో ఏంటంటే అన్లోడింగ్ చేసుకుంటున్నారు. ఆ ఛత్తీస్గఢ్లో ఉన్న బిలాయి వచ్చేసి అమరావతి నుండి 730 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ ఈ కాలమ్స్ అయితే వస్తూనే ఉన్నాయి. SMR డెవలపర్స్ వారి BSK ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లాంగ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా CRDA మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్న వారు SMR డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. అలాగే ప్రెసెంట్ ఈ టవర్ 1 టవర్ 2 దగ్గర నాన్ టవర్ ఏరియాలో కూడా పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. నాన్ టవర్ ఏరియాలో ఏంటంటే ఎంటీ బ్లాక్స్ నిర్మాణానికి సంబంధించి కాలమ్స్ వేసే పనులు అయితే జరుగుతున్నాయి. ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఏంటంటే PCC వేసే పనులు కూడా జరుగుతున్నాయి.
ఇంకా ఈ టవర్లు ఏవైతే ఉన్నాయో, ఈ ఆటో క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా ఈ టవర్లయితే పైకి లెగుస్తాయి. వాటికి సంబంధించిన మెటీరియల్ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఉంచారు. రెడ్ కలర్‌లో ఏదైతే కనిపిస్తున్నాయో అయంతా ఈ మెటీరియల్ మొత్తాన్నయితే ఇన్‌స్టాలేషన్ చేసుకుంటారు. ఈ ఐకానిక్ టవర్స్ వచ్చేసి ఆటో క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా పైకి లెగుస్తాయని చెప్పా గదా! మధ్యలో ఉన్న కాంక్రీట్ మొత్తం ఏంటంటే ఈ ఆటో క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా పైకి లెగుస్తుంది. ఇంకా ఔట్ సైడ్ వచ్చేసి డయాగ్రిడ్ కాలమ్స్ అయితే ఫిక్స్ చేస్తారు. అంటే డయాగ్రిడ్ కాలమ్స్ మీద బేస్ అయ్యి ఆటో క్లైంబింగ్ ద్వారా ఏంటంటే ఈ టవర్ అంతా పైకి లెగుస్తూ ఉంటుంది. ఒక్కొక్క టవర్ వచ్చేసి 52 మీటర్ల పొడవు, 52 మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది. దీని ఫౌండేషన్ 2014, 19 టైంలోనే కంప్లీట్ అయిపోయింది. దాదాపు ఒక్కొక్క ఫౌండేషన్‌కి 9000 క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ అయితే యూజ్ చేశారు. ఈ ఫౌండేషన్ కూడా ఏంటంటే 4 మీటర్ల డెప్త్ వరకైతే వేశారు. అంటే ఒకే పునాది మీద ఈ ఫౌండేషన్ అంతా కంప్లీట్ అయింది. ఇదంతా ఒక సింగిల్ పునాది అన్నమాట. ఇంత ప్లాన్డ్‌గా, ఇంత టెక్నాలజీతో ఇండియాలో ఎక్కడా ఇలాంటి టవర్స్ అయితే నిర్మించట్లేదు. ఇక్కడ నుండి చూడండి ఈ టవర్ 1 దగ్గర వర్క్ స్టేటస్ ఎలా ఉందో. గ్రౌండ్ లెవెల్‌లో మొత్తం డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులైతే ఆల్‌మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. అలాగే ఇక్కడ మీకు రెడ్ కలర్‌లో మెటీరియల్ ఏదైతే కనిపిస్తుందో, ఇదంతా ఏంటంటే ఆటో క్లైంబింగ్ సిస్టమ్ అంటారు. ఈ ఆటో క్లైంబింగ్ సిస్టమ్ ద్వారానే ఈ టవర్‌కి సంబంధించి మధ్యలో కాంక్రీట్ మొత్తం పైకి లెగుస్తూ ఉంటుంది. అంటే హైడ్రాలిక్ ఇంకా ఆటో క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా ఈ ఒక్కొక్క టవర్‌నైతే పైకి లేపుతారు. పైకి లెగంగానే మళ్ళీ దాని చుట్టూ ఏంటంటే షట్టరింగ్ వేసి, మళ్ళీ రీఎన్ఫోర్స్‌మెంట్ చేసి కాంక్రీటింగ్ వేస్తారు. మళ్ళీ ఆటో క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా మళ్ళీ పైకి లేపుతారు. అలా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కింద అయితే ఈ టవర్‌ని కంప్లీట్ చేస్తారు. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుందొచ్చేసి టవర్ 2. ఈ టవర్ 2 గ్రౌండ్ లెవెల్ అంటే బేస్‌మెంట్ లెవెల్‌లో డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేయడం మొత్తం కంప్లీట్ అయిపోవడంతో, నెక్స్ట్ లెవెల్ ఫిక్స్ చేయడం కోసం ఇప్పుడే నాడ్‌నైతే తీసుకొచ్చుకున్నారు. ఆ నాడ్ ఫిక్స్ చేయడం కోసం ఒక డయాగ్రిడ్ కాలమ్స్ రెండిటినైతే రెడీ చేసుకున్నారు. మీరిక్కడ నుండి చూడొచ్చు. ఇక్కడ యెల్లో కలర్‌లో ఏదైతే కనిపిస్తుందో అక్కడే నాడ్‌నైతే ఫిక్స్ చేస్తారు. ఇంకా మధ్యలో మొత్తం కోర్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ కోర్ వాల్ కూడా ఒక లెవెల్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కోర్ వాల్ ఒక లెవెల్ వరకు కంప్లీట్ రావడంతో ఏంటంటే, దానికి లోపలంతా ఆటో క్లైంబింగ్ సిస్టమ్‌కి సంబంధించిన మెటీరియల్ మొత్తాన్నయితే పెట్టుకుంటున్నారు. ఇక్కడ నుండి చూడండి 2 డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసిన తర్వాత, ఇక్కడ ఎలా ఏర్పాట్లు చేసుకున్నారో, దీనిపైన ఏంటంటే నోడ్‌ని ఫిక్స్ చేస్తారు. ఆ నోడ్ యొక్క బరువు కూడా 18.5 టన్నుల బరువుతో ఉంటుంది. అంటే 18,500 కేజీల బరువుతో ఉంటుంది అది ఒక్కొక్కటి. ప్రెజెంట్ ఈ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర కీలకమైన ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోవడానికొచ్చింది. టవర్ 3 దగ్గర ఇప్పుడిప్పుడే ఏంటంటే, ఈ ఆటో క్లైంబింగ్ సిస్టమ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఈ టవర్ 1, టవర్ 2 వచ్చేసి టవర్ 1 దాదాపు 9,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. టవర్ 2 వచ్చేసి దాదాపు 10,32,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. ఈ టవర్ 1, టవర్ 2, టవర్ 3, టవర్ 4 ఈ 4 వచ్చేసి హెచ్ఓడి టవర్స్ అంటారు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ మొత్తం ఈ 4 టవర్‌లలో ఉంటాయి. ఇంకా ఐదో టవర్ వచ్చేసి జీఏడీ టవర్ అంటారు. ఆ జీఏడీ టవర్ అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మొత్తం జీఏడీ టవర్‌లో ఉంటుంది. జీఏడీ టవరే పెద్ద టవర్ అది. దానిపైనే హెలిప్యాడ్ ఉంటుంది. అలాగే సీఎం గారి ఛాంబర్ కూడా ఉంటుంది. ఈ టవర్ 1, టవర్ 2 దగ్గర రిటర్నింగ్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ కూడా కంప్లీట్ అవ్వడానికొచ్చినియి. అలాగే మీరిక్కడ ఏదైతే చూస్తున్నారో ట్రక్కులో ఇప్పుడే నాడ్ అయితే వచ్చింది. ఈ నాడ్‌నైతే కిందకి దింపి అన్‌లోడ్ చేసి నేను ఇందాక చూపిచ్చాను గదా! 2 కాలమ్స్ దగ్గర, ఆ కాలమ్స్ దగ్గర ఈ నాడ్‌నైతే ఫిక్స్ చేస్తారు. ప్రెజెంట్ ఒక ట్రక్‌లో అయితే వచ్చిందిది. నేను సేకరించిన డేటా ప్రకారం ఒక్కొక్క టవర్‌కి దాదాపు 480 కాలమ్స్ అయితే పడతాయి. అలాగే ఈ నోడ్‌లొచ్చేసి 240 వరకు నోడ్‌లనైతే ఫిక్స్ చేయాల్సుంది. ఇంకా టవర్ 3 దగ్గర కూడా మీరు చూడొచ్చు. ప్రెజెంట్ టవర్ 3 దగ్గర వర్క్స్ అయితే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఇక్కడ ఆటో క్లైంబింగ్ సిస్టమ్‌కి సంబంధించిన టెక్నాలజీ వర్క్స్ కూడా స్టార్ట్ చేసేసారు.
హైడ్రాలిక్ ద్వారా ఏంటంటే ఈ టవర్‌ని ఒక కొన్ని ఇంచెస్ వరకు పైకైతే లేపారు. ప్రెజెంట్ పైకి లేపిన తర్వాత ఏంటంటే రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి సైడ్ మొత్తం. రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కాంక్రీటింగ్ వేస్తారు లోపలంతా. మళ్ళీ పైకి లేపుతారు. ఇలా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కింద ఈ టవర్స్ అయితే పైకి లెగుస్తూ ఉంటాయి. ఈ టవర్ 3 వచ్చేసి 12,32,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. టవర్ 3, టవర్ 4 వచ్చేసి ఎల్&టీ కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు. ఈ ఒక్కొక్క టవరు బేస్‌మెంట్ జీ+39 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి. ఈ టవర్ కొంత హైట్ పెంచిన తర్వాత ఇప్పుడు సైడ్ మొత్తం షట్టరింగ్ వేసుకున్నారు. లోపలేంటంటే రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ చేస్తున్నారు. ఆ రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దీని లోపలంతా కాంక్రీటింగ్ పోస్తారు. అప్పుడు కోర్ వాల్ అంతా కంప్లీట్ అవుతుంది. అంటే లోపల మొత్తం కోర్ వాల్ టెక్నాలజీ ఉంటుంది. ఆ కోర్ వాల్ మొత్తం సైడ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఆటో క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా దీన్ని పైకి లేపుతారు. హైడ్రాలిక్ ప్రెషర్ ద్వారా పైకి లేపుతారు. ఆ పైకొచ్చిన తర్వాత మళ్ళీ సైడ్ మొత్తం షట్టరింగ్ వేసి, మళ్ళీ రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ చేసి, మళ్ళీ దీన్నంతా అలా కంప్లీట్ చేస్తారు. ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కింద. అలాగే దీని బేస్‌మెంట్ అంటే ఇది బేస్ అయ్యేది కూడా ఏంటంటే ఈ డయాగ్రిడ్ ద్వారా బేస్ అవుతుంది. ఈ డయాగ్రిడ్ కూడా ఒక లెవెల్ కంప్లీట్ అయిపోయింది గదా! ఇంకా నెక్స్ట్ లెవెల్‌కైతే ఫిక్స్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ నుండి నాన్ టవర్ ఏరియా మొత్తం చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ నాన్ టవర్ ఏరియాలో కూడా కాలమ్స్ ఏసి పిల్లర్స్ నిర్మాణ పనులైతే చేస్తున్నారు. ఇంకా ఈ టవర్ 4 దగ్గర కూడా వర్క్ ప్రోగ్రెస్ మీరు చూడొచ్చు. ఇక్కడ కూడా ఆటో క్లైంబింగ్‌కి సంబంధించిన ఈ టెక్నాలజీనైతే పెట్టుకున్నారు. అంటే ఇన్‌స్టాలేషన్ అయితే చేసుకున్నారు ఇప్పుడిప్పుడే. ఇంకా బ్యాక్ టు బ్యాక్ డయాగ్రిడ్ కాలమ్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే అన్‌లోడ్ చేస్తున్నారు. ఇంకా బేస్‌మెంట్ లెవెల్ దగ్గర డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులైతే కంప్లీట్ అవ్వలేదిక్కడ. ఈ టవర్ 4 కూడా దాదాపు 12,22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ప్రెజెంట్ ఈ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర మెయిన్ టవర్ ఉన్న చోట పనులు జరుగుతున్నాయి. అలాగే నాన్ టవర్ ఏరియాలో కూడా పనులు చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఈ 5 ఐకానిక్ టవర్స్ 32 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటాయి. పరిపాలన పరంగా అన్నీ ఒకే చోట ఉండాలని చెప్పి ఈ ఐకానిక్ టవర్స్ కానివ్వండి, అసెంబ్లీ నిర్మాణం కానివ్వండి, అన్నీ ఒకే చోట అయితే నిర్మిస్తున్నారు. ఈ ఏరియా మొత్తాన్నేంటంటే గవర్నమెంట్ సిటీగా అయితే పిలుస్తున్నారు. ఈ టవర్ 4 దగ్గర కూడా వర్క్ ప్రోగ్రెస్ మీరు చూడొచ్చు. ఇంకా జీఏడీ టవర్ దగ్గర కూడా మీరు చూడండి. ఇప్పుడిప్పుడేంటంటే మధ్యలో ఈ బూమ్ ప్రెజర్ మిషనరీనైతే ఇన్‌స్టాలేషన్ చేసుకున్నారు. ఆ బూమ్ ప్రెజర్ మిషనరీ ద్వారా డైరెక్ట్‌గా ఈ కోర్ వాల్స్ ఏయైతే ఉన్నాయో వాటి దగ్గర కాంక్రీటింగ్ అయితే చేస్తారు. ఇక్కడ ఒక 2 టవర్ క్రేన్స్ అయితే ఏర్పాటు చేసుకోవాల్సుంది. ఒక టవర్ క్రేన్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఒక టవర్ క్రేన్ 42 టన్నుల కెపాసిటీతో ఉంటే, ఇంకో టవర్ క్రేన్ వచ్చేసి 80 టన్నుల కెపాసిటీతో అయితే ఉంటుంది. అలాగే ఈ టవర్ 5 దగ్గర బేస్‌మెంట్ లెవెల్‌లో ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులు కంప్లీట్ అయిపోవడంతో, ఇంకా సెకండ్ లెవెల్ కోసం ఏంటంటే నోడ్‌లనైతే ఫిక్స్ చేస్తున్నారు. ఈ టవర్ 5 వచ్చేసి దాదాపు 17,02,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఇది బేస్‌మెంటు జీ+49 ఫ్లోర్స్‌తో అయితే నిర్మిస్తున్నారు. గతంలో దీని ఫౌండేషన్ కూడా దాదాపు ఫౌండేషన్ కోసం 12,000 క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీటింగ్ అయితే వేశారు. ఇది కూడా 52 మీటర్ల పొడవు, 52 మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది. ఈ టవర్ 5 వచ్చేసి ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు. ఇక్కడ నుండి చూడండి టవర్ 5 దగ్గర వర్క్ ప్రోగ్రెస్ ఎలా కనిపిస్తుందో. ఇక రైట్ సైడ్ వైపు నాన్ టవర్ ఏరియాలో ఏంటంటే పిల్లర్స్ ఒక లెవెల్ వరకు అయితే నిర్మించుకున్నారు. ఇంకా దీని చుట్టూ రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ 5 ఐకానిక్ టవర్స్ ఇక్కడ నుండి చూడండి సైడ్ నుండి ఎలా కనిపిస్తున్నాయో.
ఈ 5 సెక్రటేరియట్ టవర్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్రపంచంలోనే అతి ఎత్తైన సెక్రటేరియట్ టవర్స్ ఇవే అవుతాయి. ఇక్కడ 3 టవర్లు క్రాస్ అయిన తర్వాత పాలవాగు వస్తుంది. ఆ పాలవాగు క్రాస్ అయిన తర్వాత మళ్ళీ 2 టవర్స్ అయితే వస్తున్నాయి. నేను సేకరించిన డేటా ప్రకారం ఈ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర దాదాపు 9 ఎమ్ఎన్‌టి బ్లాక్స్ అయితే నిర్మిస్తారు. మొత్తం 68,88,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ 5 ఐకానిక్ టవర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు మీకు కనిపిస్తుందొచ్చేసి ఎన్-12 రోడ్ అది. ఆ ఎన్-12 రోడ్ వచ్చేసి మనకి శాఖమూరు దగ్గర నుండి రాయపూడి వరకు ఉంటుంది. అది 8.6 కిలోమీటర్స్ రోడ్ అనమాట. ఒక విధంగా ఆ రోడ్డుకి ఫ్రంట్ వైపే ఈ టవర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి ఒక్కొక్క టవర్ దగ్గర ఎలా కనిపిస్తుందో. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానెల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.